ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. మీడియా దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించిందంటున్న ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు జరిగిన వాదనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రూటు మార్చారా? కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారా? మేము పార్టీ మారలేదు, రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసాం అంతే. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల మాట. అంతేకాదు సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా ఇదే విధంగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. మేము పార్టీ మారలేదు, మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం. మీడియానే దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించింది అంటూ సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై ఇప్పటి వరకు జరిగిన వాదనల్లో చూస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూటు మార్చి మేము పార్టీ మారలేదు, కాంగ్రెస్ లో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి, అవి అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక శాసనసభకు 3వ సారి ఎన్నికై వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు గూడెం. ఇక ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్లపై మరి సుప్రీంకోర్టు ఎలా